శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితము నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 216. హఠమున కుటిలాత్ముని చంపుటకై భటకోటి కాజ్ఞ భూపతిడినన్ బటులటువలె చేసెటి లోపట కుటిలుడు పడిన పాట్లు పాటించి కనునా. అట్లనే గురుని నోట తావినేనా ఇటువంటి బోధాను ఎటువంటి నరుడైనా అటు వెనక తన శ్రేష్టాలెటువంటి ఓ వాటిని పాటించి కనునా. అట్లనే గురుని నోట తావినేనా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చల నారాయణ గురోశిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము. ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 216. క్రిందటి కందార్థములో దేశాటనంబు చేసితి వరగురు శిష్యులు చేసేటి చర్చ వింటిని అన్నారు కృష్ణదేశకేంద్రుడు. అంటే అనేక చోట్ల అనేకమైన శాస్త్ర పండితులు చెప్పుకునే బోధలు విని తాను తన గురుమూర్తి వద్ద తెలుసుకున్న బోధకు మించినది లేదని, గట్టిగా తెలుసుకున్న తరువాతనే మనందరూ గ్రహించుటకై ఈ బోధను గ్రంథరూపముగా మనకు తెలియపరిచినట్లు మనకు క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. తదుపరి కందార్థము 13వ అధ్యాయము భద్రాధ్యాంకితములో 4వ కందార్థము క్రమ సంఖ్య 216. ఈ కందార్థములో అశరీర పద్ధతిని గురించి తెలియచేస్తున్నారు. హఠమున కుటిలాత్ముని చంపుటకై భటకోటి కాజ్ఞ భూపతియడినన్ బటులటు వడ్ల చేసటి లోపట కుటిలుడు పడిన పాట్లు పాటించి కనునా. అట్లనే గురుని నోట తావిననా. ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన శ్రేష్టలెటువంటి ఓ వాటిని పాటించే కనునా. అట్లని గురుని నోట తావిననా. శిష్య,
హఠమున. హఠమున అనగా ఆ నేరారోపణచే ఆ కుటిలాత్ముని అనగా నేరస్తుని చంపుటకై మరణశిక్ష వేసి భటకోటికాగ్న భూపతి అంటే భటులకు శిక్ష అమలు పరుచుటకై రాజు అనుమతినివ్వగా భటులు అటువలే చేసటి లోపల అనగా సైనికులు ఆ మరణ శిక్షను అమలు పరచు లోపుగా కుటిలుడు నేరస్తుడు పడిన పాట్లు అంటే అనుభవించిన కష్ట నష్టములు పాటించి కనున ఏ విధముగా గమనించి నిర్వేదనతో నుండును అట్లనే అంటే ఆ విధంగానే అంటే ఒక నేరము చేసిన దుష్టిని పట్టుకొని ఆ తప్పు చేసిన వానిని రాజు తెలుసుకొని వాని వలన తన ప్రజలకు అపకారము కలుగునని తలంచి తన భటులను పిలిచి వీనికి ఉరి తీయమని మహారాజు గారు భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆ నేరస్తును పట్టుకొని భటులు వాణ్ణి ఉరి తీసే లోపల ఆ నేరస్తుడు తాను ఇదివరలో చేసిన నేరముల గురించి విచారించుకుంటూ ఉంటాడా? ఉండడు, అలా చెయ్యడు. తను ఇంకెంతకాలము బ్రతికి ఉండునో, ఇక ఉరి తీయుటకు ఎంతకాలము ఉన్నది అనే ఆలోచనతోనే ఉంటాడు. అట్లునే ఆ విధంగానే గురుని నోట గురుముఖత వస్తునుచ్చే పూర్వకముగా తా వినేనా తాను దృఢపరుచుకున్న మీదట ఇటువంటి బోధను అనగా గొప్పదైన పరిపూర్ణ భావమును ఎటువంటి నరుడైనా ఎట్టి స్థితి ఎందున్న మానవుడైనా అటు వెనుక అబోధ విధానము బాగా దృఢపరుచుకున్న మీదట తన చేష్టలు ఎటువంటివో అపూర్వము తనకు తన జన్మ పరంపరలకు సంబంధించిన మంచి చెడ్డలు రెండింటిని వాటిని పాటించి కనున పాటించడు. నిజమని వాస్తవమని విశ్వసించునా అంటే ఎటువంటి నరుడైనను సద్గురుమూర్తి ద్వారా ఉపదేశము పొంది గురుముఖత పరిపూర్ణ బోధను చక్కగా గ్రహించిన పిమ్మట ఆ నరుడు తన వెనకటి చేష్టలు అనగా కర్మల గురించి వగైరా వగైరా గురించి విచారించగలడా అంటే అట్టి ఎరుక చేష్టలు చెయ్యడు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.